దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. నడవలసిన త్రోవను బాలునికి నేర్పుము, వాడు పెరిగి పెద్దవాడైనప్పటికీ దాని నుండి తొలగిపోడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ లోకంలో చాలామంది వారి వారి తత్వాలను బట్టి పిల్లలకు చెడు నేర్పిస్తే పిల్లలు చెడు జీవితంలో జీవించి కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి, సమాజానికి కీడు కలిగించే వారుగా ఉంటున్నారు. కాబట్టి ప్రభు ఈ విధంగా చెప్పినాడు, యేసు చెప్పెను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని. మరి నా యందు భయభక్తులు మీకు నేర్పిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి చిన్న పిల్లల యొక్క వివేక సందర్భంగా ప్రేమతో ప్రభు యొక్క మార్గమును గురించి మీ వద్దకు తీసుకొని వచ్చినాం. దేవుడి విధంగా సెలవిస్తున్నాడు, బోధిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుదని ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. మరి యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అయి ఉన్నాడు, ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని. ప్రేమ స్నేహితుడా, పాపం వల్ల వచ్చే జీవితం మరణము. ఆ మరణం ఏంటనగా నిత్య నరకము, అగ్నిగుండము, యమలోకము. ఆ యమలోకములో నీ ఆత్మను తప్పించుకోవాలి అని అనుకుంటే 2026 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మనందరి పాపం నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు, పరలోకానికి ఆరోహణమై తిరిగి వెళ్ళిపోయినాడు. ఏ రీతిగా వెళ్ళిపోయినాడో అదే రీతిగా తిరిగి రానయ్యున్నాడు. నమ్మితే పరలోకం ఉంది, నమ్మకపోతే నిత్య నరకం, అగ్నిగుండం ఉంది. కాబట్టి ప్రేమ స్నేహితుడా, ఈ రోజు ప్రభు నీ యొద్దకు వచ్చినాడు. నువ్వు నమ్మి ప్రభునందు విశ్వాసం ఉంచితే రక్షించబడతావు. నమ్మకుండా ఉంటే శిక్ష ఉంది, ఆ శిక్షే యమలోకం. ఆ యమలోకం తప్పించుకోవాలనుకుంటే ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ప్రార్థన చేస్తాము మీ కొరకు.